వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ప్రేక్షకులకు ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. అహింస, సత్యాగ్రహం, గాంధీ ఆయుధాలని వాటి ద్వారానే స్వాతంత్రం సిద్ధించేలా పోరాడారన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్న ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు. సత్యం, అహింస అనేవి గాంధీ ఆయుధాలన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేటలో ఘనంగా ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ సంబరాలు. ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. రేగట్టెలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న మునగాల నాగిరెడ్డి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి యూత్ జెట్స్ యామ సంతోష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పుస్తక రూపంలో బతుకమ్మ పాటలు ప్రచురించడం అభినందనీయమన్న సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వరరెడ్డి సతీమణి గుంటకల్ల సునీత. నిరుపేదలకు చేయూతనిచ్చి తోడుగా నిలవడమే నిజమైన మానవతావాదం అన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. మహాలయ అమావాస్య అన్నదానాన్ని ప్రారంభించిన పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సీతారాంపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఘనంగా జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సంధ్యాశేఖర్ రెడ్డి కుమారుడు గూడూరు జైవిన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలినడకన వెళ్లి పట్టణంలోని గాంధీ విగ్రహానికి డిసిసి అధ్యక్షులు కెతావత్ శంకర్ నాయక్, చైర్మన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, పలు స్వచ్ఛంద సంస్థలు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేను నా మిర్యాలగూడలో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కంపోస్టబుల్ కవర్స్ ప్రారంభించారు. అదేవిధంగా నాయకులు అందరితో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణకి కృషి చేస్తామని, కంపోస్టబుల్ కవర్స్ మాత్రమే వాడుతామని ప్రమాణం చేయించడం జరిగింది. అనంతరం స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమాన్ని ప్రారంభించి పట్టణంలోని రోడ్లను శుభ్రం చేశారు. కవర్ తీసి వేరే పెట్టి కవర్ పెట్టేదా ఖర్చు పెట్టి
ప్రజానాయకులు కానీ ఇక్కడ అసోసియేషన్ కానీ చిరు వ్యాపారస్తులు కానీ అందరూ ప్లాస్టిక్ నివారణకి కట్టుబడి మీ ఇళ్లలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఈరోజు మహాత్మా గాంధీ జయంతి 150వ జయంతి సందర్భంగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మిల్లర్ అసోసియేషన్ వారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, నేను గారికి, రమేష్ అన్నకు, మా అర్జున్ గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 155వ జన్మదినోత్సవ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవ శాసకులు బిఆర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇక్కడికి విచ్చేసిన అన్ని రాజకీయ పక్ష నాయకులకు, లీడర్లందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్యంగా మహాత్ముడి ఆశయాలు మొత్తం కూడా అందరు తెలిసిన విషయమే. 155వ జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో నివాళులు అర్పించి 2 మార్గాలు, ఒకటి సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలోనే స్వతంత్రం తెచ్చుకోవాలని పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు అక్కడ పోరాడబట్టి ఈరోజు మన అందరం జీవన ప్రణామాలలో కానీ మనలో కానీ ఒక ఐక్యత కోసం పోరాడి అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే కుల మతాలు భేదాలు లేకుండా దినోత్సవం సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి విగ్రహం వద్ద గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గారు, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, వారి కార్యవర్గం మరియు వారి విగ్రహం సాక్షిగా అందరు కూడా మిర్యాలగూడ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అందరు కూడా వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, ముఖ్యంగా దేవాలయాల దగ్గర, పండ్ల షాపుల దగ్గర ఏదైతే ఈ మైక్రాన్స్ తక్కువ ఉన్నాయి అవి భూమిలో కలిసిపోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. దానివల్ల పొల్యూషన్ అవుతుంది. మన మిర్యాలగూడ పట్టణం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇటువంటి మంచి నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ పాలకవర్గ తరఫున కూడా వారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా దానికి కావాల్సిన చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రజలందరికీ కూడా మా వంతుగా బాధ్యతగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ రీసైక్లింగ్ కానీ భూమిలో కలిసిపోయే విధంగా ఇటువంటి ఇండస్ట్రీలు కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎవరో ఒకళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టాలి, పెట్టి ఇక్కడ ప్రజలకు తక్కువ రేటుకి ఇచ్చినట్టయితే అది మనకు తొందరగా సాధ్యపడుతుంది అనే విషయాన్ని కూడా ఎందుకంటే రైస్ మిల్లర్స్ వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇటువంటిది ఒకటి ఇక్కడ పెట్టినట్టయితే మన మిర్యాలగూడ ప్రాంతం అతి త్వరగా ప్లాస్టిక్ రహిత సమాజంగా, పట్టణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా కూడా ప్రయత్నం చేసి కవర్లు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ముందుకొచ్చి అమ్మవలసిందిగా కోరుతాం. 150వ జయంతి స్థానిక మిల్లర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మత్తు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే రైస్ మిల్లర్స్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గాన్ని, సత్యాగ్రహాన్ని ఎంచుకొని గాంధీ ప్రజలతో మమేకమై స్వాతంత్ర్యం సిద్ధించడానికి తోడ్పడ్డారని కలెక్టర్ తెలిపారు. భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన మహానాయకుడు, స్వాతంత్ర్యం కోసం పోరాడి గెలిచిన మహనీయుడు గాంధీ అని కలెక్టర్ తెలిపారు. ఒక మనిషి పేరున ఇజం ఏర్పడడం గాంధీకే సాధ్యమైందని, ఇప్పటికీ గాంధీ ఇజం గురించి చర్చిస్తారని, ఆనాడు గాంధీ ఎంచుకున్న ఉప్పు సత్యాగ్రహాన్ని, అహింసా మార్గాన్ని, అప్పుడు జరిగిన సంఘటన కలెక్టర్ గురించి అందరికీ గుర్తు చేశారు. మహనీయుల ఆశయాల సిద్ధించడానికి కృషి చేయాలని, ఈ మహనీయుడు చరిత్రను రాబో తరానికి కూడా తెలిసేలా చేయాలని, ఇప్పటి ప్రజాప్రభుత్వంలో వారి ఆశయాల కొరకు అధికారులు కూడా తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. గాంధీజీ తెలివైన వారని, వారి మేధస్సుని ప్రతి ఒక్కరం పునికి పుచ్చుకోవాలని, ఒక్కడే ఒక ఆలోచనతో స్వాతంత్రాన్ని సాధించగలిగారని, మామిడి గొప్పతనాన్ని కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ వివి అప్పారావు, డిఎం అండ్ హెచ్ఓ కోటాచలం, డిటిడిఓ శంకర్, డిఈఓ అశోక్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి లత, డిడబ్ల్యూ నరసింగరావు, డిపిఓ నారాయణరెడ్డి, టీఎన్జిఓ సెక్రటరీ దున్నా శ్యామ్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు శకిలం రాజేశ్వరరావు, కోట గోపి, సవరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఇవ్వండి కానీ మీరు బాపూజీ ఆడిపోయిన బాపూజీ ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించవలసిందిగా మనకు రావడం జరిగింది. శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలను వారి చూపించినటువంటి బాటలో మనందరం గ్రహించాల్సిన అవసరం. జిల్లా అధికారులు మాట్లాడాలని అనుకునేవారు దయచేసి ఈ రోజుల్లో చూసుకుంటే గాంధీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి మనం చూసినట్లయితే స్వతంత్ర భారతం ఏర్పాటు కావడానికి అహింసావాదంతో స్వాతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మిన వ్యక్తి గాంధీ గారు. స్వాతంత్రం రావడానికి ఎవరి పందాలో వాళ్ళు పోరాటం అయితే చేయడం జరిగింది. కొందరు హింసావాదంతోనే వస్తుంది, ఎందుకంటే ఆంగ్లేయుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మరి వాటిని మనం అహింస సత్యాగ్రహం అని జీవించిన మెసేజ్ ఇస్తూ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన మన దేశానికి స్వాతంత్ర పోరాటానికి మొదటి పేరు ఎప్పుడు భారతదేశం రాజ్యాంగ స్వాతంత్రం సంబంధించిన పోరాటం అంటే గాంధీ గారి పేరు ప్రత్యేకంగా ముందు మనం తీసుకుంటాము. అట్లాంటి మహానాయకులకి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాం. అందరి తరపున ఆ మహానాయకులకి శిరస్సు ఉంచి పాదాల అభినందనలు చేసి మన తరపున జవాబులు అర్పిస్తాము. గాంధీ గారి గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు, శబ్దాలు సరిపోరు, రాయాలంటే గ్రంథాలు కూడా సరిపోరు. నల్గొండ జిల్లాలోని చండూరు మండలంలో నాంపల్లి మండలంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న కోడి శ్రీనివాస్తో సత్య న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నల్గొండ జిల్లాలోని చండూరు మండలంలో నాంపల్లి మండలంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామని కోడి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పూలను పూజించి జరుపుకునే అతిపెద్ద పండుగే బతుకమ్మ పండుగ అని ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. పిల్లల ఉన్నత చదువులకి తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ ఎలా ఉండాలన్న విషయాలను సత్య న్యూస్ ఫేస్ టు ఫేస్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు గారి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలకైనా సార్ పెట్టిన పేరుగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో చేరవేయడానికి ముందుంటారు.
అదేవిధంగా గాంధీజీ విద్యా సంస్థల ద్వారా ఎంతోమందికి విద్యాభ్యాసాన్ని అందిస్తూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు చేరువుగా ఉంటూ విద్యార్థులకు అన్ని వేళలా సహకరిస్తుంటారు. అదే క్రమంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రతి అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు, విద్యార్థులను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈరోజు బతుకమ్మ కార్యక్రమాన్ని గాంధీజీ విద్యా సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులతో మమేకమై ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చూపించారు. ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే బతుకమ్మలను ఎత్తుకున్న గౌరమ్మలా కనబడుతూ ఉన్నారు. ఆ విద్యార్థుల సంతోషము సార్ కళలో స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి వారి మాటలో తీసుకున్నాము. నమస్కారం సార్. ఈరోజు ముందస్తు బతుకమ్మ సంబరాలని గాంధీజీ విద్యా సంస్థలు చండూరులోను నాంపల్లిలోనూ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పాఠశాల విద్యార్థులందరూ కూడా మంచిగా కొత్త దుస్తులతో బాగా తయారై వచ్చేసి వాళ్ళే ఇంటి నుండి అనేక రకాల పూలను తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళ టీచర్స్తో కూర్చొని బతుకమ్మలను తయారు చేసేసి ఈరోజు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం అనేది జరిగింది. చిన్నప్పటి నుండే మా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు అన్ని రకాల పండుగల గురించి, మన సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, నాగరికత గురించి అన్నింటినీ నేర్పించి ఈ విద్యా సంస్థల్లో చదువు పూర్తయ్యేసరికి అన్ని రకాల వాళ్ళని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలనే సదుద్దేశంతో ఈరోజు గాంధీజీ విద్యా సంస్థల్లో అన్ని రకాల పండుగల్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది. బతుకమ్మ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పండుగ గుర్తించబడింది. ఇలాంటి కార్యక్రమం మన పాఠశాలలో విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా విద్యార్థులు చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా రకరకాల పూలను తీసుకొని వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు పాఠశాలకు వచ్చి నిర్వహించుకుంటున్నారు. కాబట్టి మరి ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ విద్యార్థులకు ఒక విద్యాభ్యాసమే కాదు, అనేకటువంటి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు నేర్పడానికి గాంధీజీ విద్యా సంస్థలో పుట్టింది పేరు. మీరు ఇలాంటి ఆలోచన రావడానికి కారణం? పిల్లలందరినీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనేది మా కర్తవ్యం. ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది అందరూ అందిస్తారు. ఎడ్యుకేషన్ అనేది విద్యా విధానం ఉంటుంది, దానికి ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక విధంగా ఎడ్యుకేషన్ అందించవచ్చు, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టవచ్చు, వాళ్ళ నుండి రిజల్ట్ రావచ్చు. కానీ ఈ సంస్కృతి నాగరికత సాంప్రదాయాల్ని మరి నేడు పట్టణాల నుండి కాకుండా గ్రామీణ వాతావరణంలో కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వస్తున్నాయి. ఆ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేవలం పట్టణ నాగరికత, వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ చేశామని చెప్పేసి వాళ్ళు కొత్త నాగరికతను నేర్పుతున్నారే కానీ మన యొక్క సంస్కృతి నాగరికతను నేర్పడం లేదు. కాబట్టి మరి ఆ విధంగా అన్ని రకాల ఓవరాల్ డెవలప్మెంట్ ప్రాముఖ్యతగా ఈ గాంధీజీ విద్యా సంస్థలు గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. అదేవిధంగా ముందు కూడా పిల్లల్ని ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇక్కడ కార్పొరేట్ స్కూల్ అంటేనే ఎక్కువ ఫీజు వసూలు చేయడము, తర్వాత ఎక్కువ డొనేషన్ని ఆశించడం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా మీ పాఠశాలలో ఎప్పుడు కూడా పేద విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ ఆ ఫీజులలో రాయితీ ఇస్తున్నారు. మీరు దానికి ఎవరి స్ఫూర్తిగా తీసుకున్నారు? వాళ్ళ ఉద్దేశం లాభాపేక్ష ముఖ్యమైనది కాదు. ఈరోజు చండూరులోనైనా నాంపల్లిలోనైనా కోట్ల రూపాయల లోన్లు తీసుకుని వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ను తలదన్నే విధంగా పెద్ద గ్రౌండు, మంచి భవనంలో ఈరోజు గాంధీ విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు లాభాపేక్ష అనేది మాకు అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని మంచి చదువులు చెప్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తే అందులోనే సంతోషం వెతుక్కుంటూ వెళ్తున్నాము. అందులో భాగంగానే చాలామంది నా ఫ్రెండ్స్ అయినా చాలామంది స్నేహితులు నెక్స్ట్ బంధువులు అందరూ కూడా ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అంటున్నావు, నువ్వు హైదరాబాదు లేకపోతే పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఇటువంటి పాఠశాలలు నిర్వహిస్తే లక్షల రూపాయల లాభాలు ఆర్జించవచ్చు. మరి గ్రామీణ ప్రాంతాలు ఎందుకు వెళ్తున్నాయంటే నాది ఒకటే లక్ష్యం, లాభాపేక్ష అనేది కాదు. ఉన్నంత వరకు
పేదలకు విద్య అందిస్తా, పేద విద్యార్థులు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి నా చివరి శ్వాస ఉన్నతగా పనిచేయడానికి జరుగుతుంది. ఈరోజు మా పాఠశాలలో ఎంతోమంది పేద విద్యార్థులకు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాము. కొంతమంది తండ్రి లేని పిల్లలకు సగం ఫీజులతో ఈరోజు విద్యను అందిస్తుంది గాంధీజీ విద్యా సంస్థ. అటు పేద విద్యార్థులను కాపాడుకుంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. గతంలో ఈ నాంపల్లి ప్రాంతంలోనూ ఆ చండూరు ప్రాంతంలోనూ చాలామంది నల్గొండ, హైదరాబాద్కు రూమ్స్ పెట్టేసి రూముల్లో తల్లిదండ్రులు ఉండి ఎడ్యుకేషన్ కోసం వ్యవసాయం చేస్తూ మా పాఠశాలకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను పొందుతూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడుతున్నారు. గతంలో బస్ సౌకర్యం లేదు. మీరు ఈరోజు నల్గొండ జిల్లా మొత్తం చూడండి. నల్గొండ జిల్లాలో ఏ విద్యా సంస్థల్లో కూడా మాకున్న బస్సులు ఈరోజు గాంధీజీ విద్యా సంస్థలు అటు చండూరులో ఇటు నాంపల్లిలో 25 స్కూల్ బస్సులతో ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతాలు చండూరుకు ఒక 4 మండలాల నుండి 60 విలేజ్ల నుండి విద్యార్థులను తీసుకొని వచ్చి విద్యను అందిస్తున్నాం. నాంపల్లి మండలంలో 3 మండలాల నుండి 30 విలేజెస్ బస్సులు తిప్పేసి విద్యార్థులను తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. తల్లిదండ్రులకు ఎటువంటి మనకు అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యం ఇస్తూ ఒక మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ భవిష్యత్తులో మా పాఠశాలలో ఇప్పటికే మేము విద్యాసంస్థ స్థాపించి 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాల్లో అనేక మంది డాక్టర్లు ఉన్నారు, అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు, సిఐలు, ఎస్ఐలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అనేక రకాల అధికారులు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. మరి ఆ విధంగా వాళ్ళందరినీ చూసే మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది విద్యార్థుల్ని ఆ స్థాయికి తీసుకుపోవాలని చెప్పి కృతనిశ్చయంతో ఈరోజు గాంధీజీ విద్యా సంస్థలు పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్న విధంగానే ఇంకా ఎంతోమందికి మంచి భవిష్యత్తును అందించాలని గాంధీజీ విద్యా సంస్థల ద్వారా మీరు ఒక ఫౌండర్గా ఉంటూ ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి ఇంకా మంచి విద్యార్థులను తయారు చేసి ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కూడా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యవేశ్. బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా చిన్న కొండూరు రోడ్డు గాంధీ పార్క్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా చిన్న కొండూరు రోడ్డు గాంధీ పార్క్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్స్ బండమీది మల్లేష్, కొండయ్య, సైదులు, పోలోజు శ్రీధర్ బాబు, ఉప్పు వెంకటయ్య, తాడూరి పరమేష్, కామిశెట్టి భాస్కర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని గాంధీ పార్క్లో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మంచికంటి భాస్కర్ గుప్తా, సోమారం సత్తయ్య, ఆర్యవైశ్య మండల అధ్యక్షులు కామిచెట్టి చంద్రశేఖర్ గుప్తా, ఐటౌన్ ప్రెసిడెంట్ పాలడుగు వెంకటేశం గుప్తాలు పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మంచికంటి భాస్కర్ గుప్తా, సోమవారం సత్తయ్య, ఆర్యవైశ్య మండలం అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, ఐటౌన్ ప్రెసిడెంట్ పాలడుగు వెంకటేశం గుప్తాలు పాల్గొని మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య సభ్యులు దాచేపల్లి శ్రీనివాస్, దాచేపల్లి రాజు, దాచేపల్లి విజయ్, నాంపల్లి శ్రీనివాస్, తడకమల్ల శ్రీనివాస్, ఊర కృష్ణమూర్తి, చెరకు అశోక్, కటికం ప్రశాంత్, నాంపల్లి రమేష్, నీలా రమేష్, నీలా సత్యనారాయణ, నాంపల్లి రమేష్, గజ్వేల్ వెంకటయ్య, దాచుపల్లి రఘు, సిరికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. అహింస పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ లాంటి ఆదర్శమూర్తిని నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, సమాజ స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పుకొచ్చారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకున్న బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. శాంతి, సత్యాగ్రహం, అహింసలే ఆయుధాలుగా మహాత్మా గాంధీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. గాంధీ జీవితం నిరంతరం త్యాగాల బాట, బాపు మార్గాన్ని అనుసరిస్తూ నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించాడు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, రియల్ ఎస్టేట్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, కార్యదర్శి మంచాల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి బానోతు జానీ నాయక్, పర్వతం వెంకటేశ్వర్లు, జల్లి సత్యనారాయణ, నేతి రవీందర్, రాపర్తి జానయ్య, పేగేపురం నరసయ్య, నీలయ్య, సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 155వ గాంధీ జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి గాంధీ మహాత్ముడు సత్యము, అహింస అనే మార్గాన్ని ఎంచుకొని మరి మన దేశానికి బ్రిటిష్ కబంధ అస్సాల నుండి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు. మరి ఆ మహనీయుడు ఆయన యొక్క త్యాగాలు, ఆయన యొక్క సత్యం, అహింస అనేది మన భారతదేశం ఉన్నంత వరకు కూడా మనం మర్చిపోలేము. మరి ఆయన యొక్క శాంతితోనే ఈనాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి, అహింసతోనే మరి పరిపాలన కూడా అందించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎంతోమంది అమరుడు దేశానికి స్వతంత్రం తెచ్చినప్పటికీ గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆదర్శమూర్తి. ఆయన సత్యము, అహింస అనే మార్గాన్ని ఎంచుకొని దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. కావున ఆ ఆదర్శమూర్తిని నేటి యువతరం అంతా కూడా ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క భావాలని నేటి తరం యువత పూర్తిగా తీసుకొని దేశానికి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది మరి నేటి సమాజంలో ప్రతి వారికి సమాజంలో ఉద్యమాల పట్ల కానీ, పోరాటాల పట్ల కానీ మంచి నడవడికతోని అలా చదువు అనేదే చాలా ప్రాముఖ్యత. ఆ చదువు అనేది కూడా చదువుకొని మరి గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర, పాఠ్యాంశాల పుస్తకాలు చదువుకొని నేటి తరాలు ఆ మహనీయులను తలుచుకుంటూ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తలుచుకొని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సూర్యాపేట పట్టణంలోని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కార్యాలయంలో బుధవారం బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంగిలి పువ్వు కార్యక్రమంలో భాగంగా ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా ఎస్ ఫౌండేషన్ చైర్మన్లు పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి కార్యాలయంలో బుధవారం బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంగిలి పువ్వు కార్యక్రమంలో భాగంగా ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటగంట్ల సునీత జగదీష్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా ఎస్ ఫౌండేషన్ చైర్మన్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు నిమ్మల శ్రవంతి శ్రీనివాస్, ఆకుల కవిత, లవకుశ, బత్తుల లక్ష్మీ జానీ యాదవ్, బల్దాస్ సౌమ్య జానీ, గండూరి పావని కృపాకర్, కొండపల్లి భద్రమ్మ, సాగర్ రెడ్డి, కోఆప్షన్ నెంబర్ స్వరూప, శశికాంత్, మాజీ కౌన్సిలర్ సారగల్ల మాణిక్యమ్మ, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మహమ్మద్ సల్మా, విజయ, కరుణశ్రీ, ఢిల్లీ పావని తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల పువ్వులతో చూడముచ్చటగా బతుకమ్మలు అలంకరించి ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల పూలతో చూడముచ్చటగా బతుకమ్మలు అలంకరించి ఆటపాటలతో అలరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బతుకమ్మ విశిష్టతను, పువ్వులను పూజించే సంస్కృతి గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో ప్రతి సంవత్సరం ప్రతి పండుగకు సంబంధించిన కార్యక్రమాలు జరుపుకుంటామని, విద్యార్థులకు వాటి విశిష్టతను వివరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ నరసింహ, కరస్పాండెంట్ నసీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరము మేము దసరాకు ముందు కానీ బతుకమ్మ పండుగ ముందు కానీ ప్రీ బతుకమ్మ అని ఒక ఈవెంట్ చేస్తాము. ఆ ఈవెంట్లో అందరూ పాల్గొంటారు. బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్కరు వాళ్ళ వేషధారణలో వచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ ఒక బతుకమ్మ ఈవెంట్లో వాళ్ళు పాల్గొనకపోయినా బయట ఇక్కడ స్కూల్లో పాల్గొనేటట్టు ఏర్పాటు చేస్తాము. అది ప్రతి సంవత్సరం జరిగే ఈవెంటు. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా నడుపుతున్నాము అని తెలియజేస్తున్నాను. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బతుకమ్మ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇది మా స్కూల్లో ఆల్ఫా పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో మేము ప్రతి సంవత్సరము కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటాము. సర్వ మతాలకు అతీతంగా బతుకమ్మ పూలు, రకరకాల పూలు తెచ్చి పిల్లలు సెలబ్రేషన్ చేసుకుంటూ మరి ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితాల్లో కూడా రకరకాల పూలు ఎలాగైతే ఉన్నాయో అలాగనే వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందాలతో దేవుడు నింపాలని కోరుకుంటూ ఇయర్ అంతా మంచిగా గడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేగట్టెలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలు పేర్చి కోలాటాలు వేసి ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చిన్నారులతో బతుకమ్మ పండుగ విశిష్టతను వివరిస్తూ ఉత్సాహంగా బతుకమ్మలు సెలబ్రేషన్స్ జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేగట్టెలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలు పేర్చి కోలాటాలు వేసి ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చిన్నారులతో బతుకమ్మ పండుగ విశిష్టతను వివరిస్తూ ఉత్సాహంగా బతుకమ్మలు సెలబ్రేషన్ జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ జాన్ ఖాన్, ఉపాధ్యాయులు శివన్ గౌడ్, కృష్ణవేణి, లిల్లీ మేరీ, కారింగుల భవ్య, హరిణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1 పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించిన కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి సీతక్క చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మునగాల నాగిరెడ్డి మాట్లాడారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1 పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించిన కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి సీతక్క చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం జరిగింది. మునగాల నాగిరెడ్డి ఉత్తమ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్గా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సేవలందించి స్పందిస్తున్నారు. నాగిరెడ్డి మార్చ్ 5, 1980లో జన్మించడం జరిగింది. కుక్కడం గ్రామం నివాసి. మాడుగులపల్లి మండలం. చిన్నతనం నుండే విద్యార్థి ఉద్యమాలలో పాల్గొని సామాజిక స్పృహ కలిగి ఉండి ఉస్మానియా యూనివర్సిటీ నందు సోషల్ వర్క్లో పట్టా పొంది ఉన్నారు. ఈయన HIV/AIDS కోసం 10 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ప్రభుత్వ శాఖల్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ నందు గత 5 సంవత్సరాల కాలం నుండి వయోవృద్ధుల కోసం ఎంతో మందికి ఆసరగా మరియు అండగా నిలబడుతూ వారికి చేయూతను అందించడం, వయోవృద్ధుల మరో బాల్యాన్ని నిలబెట్టడం కోసం కృషి చేయడం జరుగుతుంది. వీరి కోసం కౌన్సిలింగ్ సేవలు, సలహాలు మరియు రక్షణ కోసం ఎంతో మందికి అండగా నిలబడడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఎంతో మందికి వయోవృద్ధులకు అండగా నిలుస్తూ ఎల్డర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అందించడంలో, సీనియర్ సిటిజన్స్ కి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో, కేసులు సత్వర పరిష్కారంకై కృషి చేసినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి పురస్కారం అందించడం జరిగిందని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం మహాలయ పక్ష అమావాస్య తిథి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వాసవి యూత్ క్లబ్ జెడ్సీ యామా సంతోష్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. బుధవారం మహాలయ పక్ష అమావాస్య తిథి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వాసవి యూత్ క్లబ్ జెడ్సీ యామా సంతోష్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. అన్నదానంతో ఇతరుల కడుపు నింపడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారని అన్నారు. ఎన్నో వేల జన్మలకు గాని మానవ జన్మ ప్రాప్తించదని, అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తించుకొని ప్రార్థించాలని పేర్కొన్నారు. పితృపక్షంలో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలని, సాధ్యం కాని వారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలను చేకూర్చుతుందని పండితులు చెప్తున్నారని అన్నారు. దానాలన్నిటిలో అన్నదానం గొప్పదన్నారు. ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్నదానం కార్యక్రమానికి దాతల సహకారం మరువలేదని అన్నారు. వాసవి యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో 3 ఏళ్ల క్రితం అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, ఐఈసీలు, ఐపీసీలు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు, ఆర్సీలు, జెడ్సీలు, పిఎస్టీలు, వివిధ వాసవి క్లబ్ల సభ్యులు, అన్నదాన కార్యక్రమ సహాయకులు శ్రీరంగం రాము, పబ్బతి వేణుమాధవ్, రాచకొండ శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల్ని గౌరవించండి, వారిని మంచిగా చూసుకోండి. ఆ తర్వాత వారు పోయిన తర్వాత వారు మళ్ళీ మనకు కనబడరు. కానీ మనం వారి పేరుపై చేసే ఏ సేవా కార్యక్రమైనా వాళ్లకు స్వర్గలోకంలో అన్న ఒక్క నిమిషం సంతోష్ ఓకే ఛాన్స్ అయిపోయింది. ఓకే నీ అడ్డంది కాదు. అంతా నీదే వస్తా అనుకుంటున్నా. చంద్రబాబు పార్టీ ఏంది జయవాసవి జయ వాసవి. ఈరోజు మహాలయ పక్ష అమావాస్య సందర్భంగా పితృత్వం మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం మన గత 3 సంవత్సరాలుగా వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ V104లో మనం మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా ప్రతి అమావాస్య రోజు మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈ కార్యక్రమాలు సాగిన దాతలకు, వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి. జై వాసవి. జై వాసవి జయ వాసవి. ఈరోజు మహాలయ పక్ష అమావాస్య అన్నప్రసాద వితరణ. మహాలయ పక్ష అమావాస్య అంటే పెద్దలు, మన పెద్దలకి మనం అన్నప్రసాదం పెడుతున్నట్టు అర్థము. అందులోటి ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇరుకుల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అంతేకాకుండా సూర్యాపేట పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కుప్పుల వేనారెడ్డి గారు మరియు V104A. ముఖ్యంగా ఈ సూర్యాపేట కానీ సూర్యాపేట పట్టణ పరిసరాల్లో కానీ దాతల సహకారంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే దాతలు ఉండబట్టి మా యూత్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి యామ సంతోష్ గారు ముందుకు పోగొడుతున్నారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా యూత్ క్లబ్ సూర్యాపేట చరిత్రలో కూడా ఫస్ట్ యూత్ క్లబ్ అమావాస్య అన్నదానం అనేది మొదలుపెట్టింది. గత 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒకవేళ పైసలు ఎక్కువ పడ్డా కానీ అతను చేతి మీద చేసుకొని ఈ అమావాస్య అన్నదానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇతర వాసవి క్లబ్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాతోటి కౌన్సిలర్లు ఇక్కడికి విచ్చేసినట్టు మరి మనందరికీ తెలిసిన విషయమే. మన పితృదేవతలు వారు తరించడానికి, వారి ఆశీస్సులు మనకు అందజేయడానికి ప్రతి మహాలయ అమావాస్య రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. మరి ఈ పాత సాంప్రదాయాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి నిర్వహిస్తున్నటువంటి వాసవి యూత్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం ప్రచురించిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని బుధవారం సూర్యాపేటలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్ ఫౌండేషన్ చైర్మన్, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత మహిళలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం ప్రచురించిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని బుధవారం సూర్యాపేటలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్ ఫౌండేషన్ చైర్మన్, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి సతీమణి గుంటకల్ల సునీత మహిళలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ
వెనుకట బతుకమ్మ పాటల పుస్తకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని, పండుగ సమయంలో పుస్తకాలు కొనుగోలు చేసి పాటలు నేర్చుకునేందుకు మహిళలు పోటీలు పడేవారన్నారు. ప్రస్తుతం సీడీలు, సెల్ ఫోన్లో పాటలు వస్తుండడంతో పుస్తకాలు కనుమరుగయ్యాయని అన్నారు. బతుకమ్మ పాటల పుస్తకాలు కనుమరుగవుతున్న సమయంలో మంచి ఆలోచన చేసి బతుకమ్మ పాటల పుస్తకాన్ని రూపొందించిన వాసవి సేవా సమితిని ఆమె అభినందించారు. ఈ బతుకమ్మ పాటల పుస్తకాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగకు బతుకమ్మ పాటలు ఎంతో అవసరమని, అలాంటి పాటల పుస్తకాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూపొందించి ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. పట్టణ ప్రజలు, మహిళలు ప్రశాంత వాతావరణంలో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్, మహిళా నాయకురాలు మురిశెట్టి సంధ్యారాణి, గండూరి పావని, నిమ్మల స్రవంతి, సల్మా మస్తాన్, విజయ వల్దాస్, సౌమ్య, బచ్చు నీరజ తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పుస్తకం శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. దీనికి సహకరించిన మరి భక్తులందరూ, దాతలందరికీ మరి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో మరి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సతీమణి, ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీత గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా సునీత గారి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. మన తెలంగాణ పండగ, మన బతుకమ్మ పండుగ పాటల పుస్తకాన్ని ఈరోజు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో రకాల మనము అందరం కూడా ఈ మధ్య డీజేలు అవి ఇవి అన్నీ వచ్చినాయి. కానీ ఒక పుస్తక రూపంలో, అంటే పుస్తకాలు ఎప్పుడు కూడా మనకి మనతో పాటు ఉంటాయి. మనము అందరం కూడా పుస్తకాలతో పాటు ఉంటాము. మనం చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదివి ఇంత పెరిగినాము. అలాంటి పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ పుస్తకాన్ని మంచిగా అందరూ చదువుకొని, అంటే రోజు మనం ఇదివరకు పాతకాలంలో ఎలా పాటలు పాడుకునే వాళ్ళమో అదేవిధంగా ఈ పుస్తకాల్లో ఉన్న పాటలను అందరూ కూడా అదేవిధంగా జరుపుకుంటూ అందరం కూడా మంచిగా ఈ పండుగని సంతోషంగా జరుపుకోవాలని అందరికీ కూడా మన ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే పండుగే బతుకమ్మ పండుగ. ఈ పండుగకు సంబంధించి బతుకమ్మ పాటల్ని శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వచ్చి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సుద్దమ్మ గారు, మరి అదేవిధంగా క్యాంపు కార్యాలయంలో ఈ బతుకమ్మ సంబరాలని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ బతుకమ్మ అనేది ఆడవారికి చాలా గొప్ప పండగ, తెలంగాణ మహిళలకు కూడా గొప్ప పండగ. కాబట్టి ఈరోజు ఈ పండుగ కార్యక్రమాన్ని క్యాంప్ హౌస్లో నిర్వహిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మరియు అదేవిధంగా వార్డు కౌన్సిలర్లందరికీ కూడా, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పాటలు ముఖ్యంగా ఈరోజు డీజేలు ఇవన్నీ కూడా వింటున్నాం. ఎందుకంటే బతుకమ్మ పేరుస్తున్నప్పుడు, బతుకమ్మ ఆట ఆడుతున్నప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేదే పాటలు. కాబట్టి ఈ పాటల్ని ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి వారందరి ఆధ్వర్యంలో ఈ పాటల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నందుకు, మరి అదేవిధంగా అందరూ కూడా ఈ పాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ మారుతుంది, ముందు లేడీస్ కూడా ఇంకా పాటలకు దూరం అవుతున్నారు. కాబట్టి ఈ పాటల పుస్తకాన్ని అందరూ కూడా నేర్చుకుని పాటలు పాడాలని తెలియజేసుకుంటూ, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ విద్యా సంస్థలలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 20 కుటుంబాల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోడి అరుణాలు మాట్లాడారు.
బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ విద్యా సంస్థలలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 20 కుటుంబాల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోడి అరుణ మాట్లాడుతూ, మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ చేయడంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఎలాంటి ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని అన్నారు. గాంధీజీ విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు, తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని, పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులలో రాయితీని కల్పిస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు మందుల కొనుగోలుకు కొరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, బోడ యాదయ్య, పుష్పక యాదగిరి, గణేష్, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. సంతోషం మాకు. ఆయనే కొడుకు, ఆయనే కొడుకు, ఆయన బిడ్డ, ఆమె బిడ్డ, ఈయన కొడుకు. ఎవరు లేరు, దిక్కులేని వాళ్ళు ఆయనే కావాలి. మరి ఎవరు లేని ఏ కొడుకు అవుతారు, ఆయన కొడుకు అనుకోవాలి మనం. ఆమె కోడలు, ఆమె కొడుకు వాళ్ళు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి. మీరు ఇవన్నీ వండుకుంటున్నా, లేకపోతే బయట తీసుకుపోయి అమ్మి మన 2024 జనవరి 1వ తేదీన గాంధీజీ ఫౌండేషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గాంధీజీ ఫౌండేషన్ ఉద్దేశం నిరుపేదలు, కూతుళ్ళు లేకుండా, కొడుకులు లేకుండా, వాళ్ళు ఏ పని చేసుకోవడానికి వీలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళను ఎన్నుకొని 20 మందిని ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుండి ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఇది 10వ నెల. ప్రతి నెల 1వ తేదీన గాంధీజీ ఫౌండేషన్ ఈ సరుకుల పంపిణీని నిర్వహిస్తుంది. ఈ గాంధీజీ ఫౌండేషన్ పేదలకు సరుకుల పంపిణీతో పాటు పేద విద్యార్థులకు, తల్లిదండ్రులు చనిపోయినటువంటి విద్యార్థులకు కూడా, కొంతమంది విద్యార్థులకు ఫీజులు లేకుండా, మరికొంతమంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తూ పేదవారికి ఎప్పుడూ సహకారాన్ని అందిస్తూ మున్ముందు కూడా మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని బ్లూ సీ కేఫ్ సమీపంలో గుండా వెంకన్న మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్లు ప్రారంభించి మాట్లాడారు. మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని బ్లూ సీ కేఫ్ సమీపంలో గుండా వెంకన్న మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్లు ప్రారంభించి మాట్లాడారు. స్నేహితులంతా కలుసుకొని 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో పాలు పంచుకోవాలని, తమకు చేతనైనంతలో పేదలకు సహాయం చేయాలని కోరారు. 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేసిన గుండా వెంకన్న మిత్ర బృందాన్ని వారు అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా, సంతోషిమాత దేవాలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణపల్లి మురళీధర్, సుమన్, యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న మిత్ర బృందం, గోపారపురాజు, బొల్లం సురేష్, రాము, సతీష్, రాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అజాద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్లు బైరు శైలేందర్, ఎలిమినేటి అభినయ్, వేములకొండ పద్మ, చింతమల్ల రమేష్, పోలగాని బాలుగౌడ్, గండూరి రమేష్ తదితరులు ఉన్నారు. రెడ్ కలర్ షర్ట్ అక్కడనే రెడ్ కలర్ షర్ట్ వెళ్ళిపోవాలి అన్నా అన్నా ఇటు అన్నా ఒరిజినల్ సాయిల్ ఇది ఒరిజినల్ ఏమైందండి చెప్పండి. మహాలయ అమావాస్యను పురస్కరించుకొని గత 3 సంవత్సరాలుగా సూర్యాపేటలోని రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా శంకరుల సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మహాలయ అమావాస్య అన్నదాన కార్యక్రమం ఈ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని దాతల సహాయంతో మరియు కుల ప్రముఖులతో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయించున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మేము చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పట్టణ ప్రముఖుల్ని మరియు ముఖ్యుల్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ సెంటర్లో మహానవ్య అమావాస్యతో పాటు మన స్వామి అయ్యప్ప పూజ మరియు గణేష్ నవరాత్రులు కూడా ఇదే విధంగా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గుండా వెంకన్న మరియు బొల్లం సురేష్, మన సతీష్, రాము, రాజు మరియు గుడిపాటి రమేష్, భువనగిరి విజయ్, మురళీధర్ గారు. బుధవారం నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ గాంధీ ఆశయాలు, ఆలోచనలు ప్రతి ఒక్కరూ పాటించడమే వారికి నివాళి అని, ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు చండూర్ మున్సిపల్ కౌన్సిలర్ మంచుకొండ కీర్తి సంజయ్, నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్ యామ కవిత, చండూర్ గ్రంథాలయం మాజీ చైర్మన్ రాజకుమారి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య మరియు మాజీ జిల్లా అదనపు కార్యదర్శి లక్ష్మీ శెట్టి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు యామ మురళి, మాజీ కార్యదర్శి వనమ మనోహర్ మరియు ప్రముఖ వ్యాపారులు అశోక్,
కుమార్, ఆంజనేయులు, గోపాల్, ప్రముఖ వైశ్య నాయకులు పాల్గొన్నారు. ఓకే. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా ఆర్వై సంఘం తరపున స్థానిక వాసవి భవన్లోను మరియు జిల్లా కార్యాలయంలోను గాంధీ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. గాంధీజీ వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క ప్రణాళికలను ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మనందరి వైశ్యులపైన ఉన్నది. మరియు అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వము ఆర్యవైశ్యుల యొక్క ఐక్యతను గుర్తించి వారికి ఆర్యవైశ్యులు కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఆ కార్పొరేషన్ ద్వారా కానీ ప్రత్యేక పథకాల ద్వారా కానీ ఖచ్చితంగా ఆర్యవైశ్యులందరికీ ఈ పథకాలని చేకూరేటట్టుగా మేము గవర్నమెంట్కు విన్నవిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నల్గొండ పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య భవన్ నందు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 సందర్భంగా మేము ఘనంగా వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్యవైశ్యుల అందరితో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ యొక్క శాంతి, అదేవిధంగా అహింస అనే మార్గాలు చూపించి నేడు గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నల్గొండ వాసవి భవన్ వారు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషం. ముందుగా గాంధీజీ ఆశయాలను మునుముందు మనం ఇంకా సాధించవలసి ఉన్నది. ఎన్నో పోరాటాలు అహింసా మార్గం ద్వారా వారు సాధించిన స్వాతంత్ర పోరాటం యొక్క ఫలితాలు మనం ఇప్పుడిప్పుడే పొందుతున్నాము. ఇక ముందు కూడా వారి ఆశయాల్లో నడుచుకుంటూ వారి యొక్క మార్గాలను అనుసరించుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడికి వాసవన్ వారు పిలిచినందుకు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యామమురళి గారికి మరియు మిగతా కార్యవర్గాలందరికీ, నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్ గాంధీ పార్క్ నందు గాంధీ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తేలుకుంట్ల చంద్రశేఖర్ గారి వారి చీఫ్ గెస్టు మరియు యామా మురళి గారి సహకారము, ఈ నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం యొక్క అందరి సహాయ సహకారాలతో, సభ్యుల సహకారాలతో కార్యవర్గం అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలని జరిపారు. మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని పాటించి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి ఆర్యవైశ్యులందరినీ ఐక్యతగా చేస్తూ వీరంతా మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి పురస్కరించుకొని స్థానిక పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వాసవి భవన్ నందు వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గాంధీజీ గారు మన తెల్లదొరలను, ఈ దేశాన్ని తరిమికొట్టి ఈ భారత స్వాతంత్రానికి ఊపిరి పోసి మన స్వేచ్ఛా వాయువుని మనందరికీ అందజేశారు. కానీ వారు ఆశించినట్టు అటువంటి ఇంకా ఆర్యవైశ్యులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. ఈ ప్రభుత్వాలు ఇంకా ఆర్యవైశ్యులను గుర్తించి వారికి చేయూతను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ మరియు లయన్స్ క్లబ్ నల్గొండ సమేతంగా స్థానిక దుప్పలపల్లి గ్రామంలో గల సాయి చైతన్య వృద్ధాశ్రమంలో గల వృద్ధుల మధ్య జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలో గల వృద్ధులకు పండ్లు, దుప్పట్లు, అలాగే వారికి ఫ్రీగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ లయన్స్ క్లబ్ నల్గొండలోని స్థానిక దుప్పలపల్లి గ్రామంలో గల సాయి చైతన్య వృద్ధాశ్రమంలో గల వృద్ధుల మధ్య జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలో గల వృద్ధులకు పండ్లు, దుప్పట్లు, అలాగే వారికి ఫ్రీగా మెడికల్ క్యాంపు నిర్వహించి తగిన మందులు, సిరప్, చుక్కల మందులు ఇచ్చి వారికి రక్త పరీక్షలు చేసి షుగర్ టెస్టు నిర్వహించడం జరిగింది. దాదాపు 15 మంది కలిగినటువంటి వృద్ధాశ్రమంలో డాక్టర్ అనితారాణి, ప్రెసిడెంట్ IMA నీలగిరి వారు మనోధైర్యాన్ని నింపి మేమున్నామని వారికి విన్నవించారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ ఈ వృద్ధాశ్రమాన్ని నడపడంలో వారి యొక్క పాత్ర, డాక్టర్ యొక్క పాత్ర గురించి చెప్పారు.
ఐఎంఏ స్టేట్ పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ గాంధీయవాదాన్ని, గాంధీ తాత మన దేశానికి తెచ్చిన స్వాతంత్ర పోరాటాన్ని, అహింసావాదాన్ని యువత గుర్తుపెట్టుకొని వారి దారిలో యువత ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే గాంధీ జయంతిని, మహాత్మా వందనం మరియు స్వచ్ఛ భారత్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరినాథ్, డాక్టర్ పుల్లారావు, రవీందర్ రెడ్డి, శోభ, మహేష్ పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని టంగుటూరి అంజయ్య కార్మిక భవనం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఐఎన్టీయూసీ నాయకుడు తన్నీరు యాదయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తన్నీరు అంజయ్య మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని టంగుటూరి అంజయ్య కార్మిక భవనం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఐఎన్టీయూసీ నాయకుడు తన్నీరు యాదయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తన్నీరు అంజయ్య మాట్లాడారు. అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా బ్రిటిష్ వారి నుండి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప అహింసావాది మహాత్మా గాంధీ అన్నారు. 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనంతరం 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. కానీ మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో అడుగుపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమం మాస్ పోరాటాలుగా రూపుదిద్దుకున్నవి అన్నారు. ఈ కార్యక్రమంలో చింతగిరి చైతన్య, తెలంగాణ ఉద్యమకారుడు సంకోజు కైలాసపతి, కార్మిక నాయకులు పోతెపాక సహదేవ, షేక్ ఖలీల్, షేక్ జానీ పాషా, షేక్ గౌస్, కొంగర గోపి, తీపిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ గారికి, జోహార్ మహాత్మా గాంధీ గారికి, మహాత్మా గాంధీ గారి ఆశయాలను, మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఏదో మాట్లాడు, నేను తర్వాత మహాత్మా గాంధీ జాతిపిత. ఇప్పుడు స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి సమూలంగా జనాన్ని, మన ప్రజలను ఐక్యపరిచి శాంతియుతంగా వారు స్వతంత్ర పోరాటాన్ని సబర్మతి ఆశ్రమం నుండి మొదలుపెట్టి ఏదేమైనప్పటికీ స్వాతంత్ర సంగ్రామంలో అందరినీ ఏకం చేసి స్వాతంత్రానికి మనకు తెచ్చిన ఘనత జాతిపిత గాంధీకే దక్కింది. ఎంతమంది ఎన్ని విధాలుగా పోయినా అహింస అనేది లేకుండా ఒక విధమైన శాంతి ద్వారా దేశానికి స్వాతంత్రం ఇచ్చి ఆంగ్లేయులను కూడా మరి ఒప్పించి లార్డ్ మౌంట్ బాటన్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండలోని ఐఎన్టీసీ ఆఫీస్ అంజయ్ భవన్లో గాంధీ మహాత్ముని జయంతి కార్యక్రమాన్ని జరుపుకొని నివాళులు అర్పించాము. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం దాస్య శృంఖలాల కింద నలిగిపోతున్న భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక పోరాటాలు జరిగినాయి. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచి ఉద్యమాలు జరిగినాయి. కానీ గాంధీజీ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న తర్వాత ఈ ఉద్యమం మాస్ ఉద్యమంగా బయలుదేరింది. అప్పుడు ఈ రిప్రజెంటేషన్ల ద్వారానే మేధావులు స్వాతంత్ర పోరాటం చేసిర్రు. కానీ గాంధీజీ వచ్చినాక ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి
చాలా. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సీతారాంపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయ పండుగను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సీతారాంపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయ పండుగను ఘనంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి, గిరివర్ధన్, శోభారాణి, హేమలత, లావణ్య, వెంకటేష్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. చూసి మురవండే బతుకమ్మని నేరియాలో నానేల్లో ఉరువరారండే గౌరమ్మని అమ్మలాలో ఓయమ్మలాలో పచ్చి బండండే సత్తులని పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సంధ్యాశేఖర్ రెడ్డి కుమారుడు గూడూరు జైవిన్ రెడ్డి జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంధ్యాశేఖర్ రెడ్డి మాట్లాడారు. జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సంధ్యాశేఖర్ రెడ్డి కుమారుడు గూడూరు జైవిన్ రెడ్డి జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంధ్యాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మా కుమారుడు జైవిన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి 2 నెలలకు సరిపడే 50 కేజీల రైస్ బ్యాగుతో పాటు నిత్యావసర సరుకులను మంగళవారం అందజేశామని అన్నారు. ఆ కుటుంబానికి నా వంతుగా సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నిరుపేద కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని సంధ్యాశేఖర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కూతాడి సురేష్, వినయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బాబు బర్త్డే సందర్భంగా ఒక వీడియో అయితే సుమన్ టీవీ వాళ్ళది చూసిన. ఇక్కడ బస్వాపురం విలేజ్, యాదాద్రి భువనగిరి జిల్లా. వీళ్ళు దాదాపు ఒక 8-9 నెలల నుంచి పెరాలసిస్ వచ్చి తనైతే కాలు చెయ్యి చొచ్చుబడిపోయి పని చేయకుండా అయింది తనది. ఆ పాప ఆటో నడుపుతున్నది. డాడీతో స్కూల్ వదిలేసి స్కూల్ మానేసి తండ్రికి సహాయపడుతుంది అనేసి న్యూస్ అయితే నేను బస్వాపురం విలేజ్ వాళ్ళ చూసిన. ఈరోజు నా కొడుకు బర్త్డే సందర్భంగా అయితే
వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలనేసి నాకు దేవుడిచ్చిన దాంట్లో వాళ్ళ కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా నీడ్స్ని అయితే ఇవ్వాలనుకున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇచ్చినాను. మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వీళ్ళకి యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం విలేజ్ నాకు కాంటాక్ట్ చేసినా పర్లేదు. డైరెక్ట్ వాళ్ళ నెంబర్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తా. మీరు ఎవరైనా మంచి మనసుతో వాళ్ళకి హెల్ప్ చేసే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏది కరెక్ట్ ఇల్లు కూడా లేదు. ఇక్కడ చూసినట్లయితే పూట గడవడమే కష్టంగా ఉంది. మంచి హృదయంతో దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. అహింస, సత్యాగ్రహం, గాంధీ ఆయుధాలని వాటి ద్వారానే స్వాతంత్రం సిద్ధించేలా పోరాడారన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్న ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు. సత్యం, అహింస అనేవి గాంధీ ఆయుధాలన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేటలో ఘనంగా ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ సంబరాలు. ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. రేగట్టెలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దినసరి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న మునగాల నాగిరెడ్డి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి యూత్ జెట్స్ యామ సంతోష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పుస్తక రూపంలో బతుకమ్మ పాటలు ప్రచురించడం అభినందనీయమన్న సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వరరెడ్డి సతీమణి గుంటకల్ల సునీత. నిరుపేదలకు చేయూతనిచ్చి తోడుగా నిలవడమే నిజమైన మానవతావాదం అన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. మహాలయ అమావాస్య అన్నదానాన్ని ప్రారంభించిన పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సీతారాంపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఘనంగా జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సంధ్యాశేఖర్ రెడ్డి కుమారుడు గూడూరు జైవిన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.